అనగనగా రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో ఎవరి పని వారు చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. కానీ ఆ ఊరిలో రాత్రి అయితే మాత్రం ఒక దయ్యం సంచరిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ దయ్యానికి ఒక శాపం ఉంటుంది. అదేంటంటే ఎవరైనా తనని తాగితే ఆ శాపం విముక్తి అయి ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ ఆ విషయం ఎవరికి తెలియక ఆ గ్రామస్తులు చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఆ దయ్యం తెల్లవారుజామున మళ్ళీ ఆ గ్రామం నుండి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి అవగానే ఆ గ్రామంలోకి వస్తుంది. ఏమే జానకి, నీకు రాత్రి ఏదైనా శబ్దాలు వినిపించాయా? ప్రతిరోజు రాత్రి అవ్వగానే నాకు రకరకాలైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. అదేంటో చూడ్డానికి వెళ్ళాలన్నా చాలా భయం వేస్తుంది. నాకు ఒకదానికి అలా వినిపిస్తుందా, లేదా మన గ్రామంలోని వారికి కూడా వినిపిస్తుందా? నాకు చాలా అనుమానంగాను చాలా భయంగాను ఉంది. నీకు గాను ఈ శబ్దాలైనా వినిపించాయా? ఎందుకంటే మన గ్రామంలో రాత్రి అవ్వగానే ఇక్కడ ఉండాలంటే చాలా భయంగా ఉంది. మనం ఇప్పటి నుండి రాత్రి అవ్వగానే అందరం కలిసి ఒకే దగ్గర ఉండాలని నేను అనుకుంటున్నాను. నువ్వు దానికి ఏమంటావు? అవును బుచ్చక్క, నాకు కూడా వినిపించింది. నాకు ప్రతిరోజు ఆ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరికి చెప్పుకోవాలో ఏమని చెప్పుకోవాలో కూడా అర్థం కాక నాలో నేనే దాచుకుంటున్నాను. రాత్రి అవ్వగానే వింతైన శబ్దాలు, చాలా భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. రాత్రి అవ్వగానే బయటకి వద్దామంటే చాలా భయంకరంగా ఉంది. అందుకని ఇది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అదృష్టవశాత్తు నువ్వే నా దగ్గరికి వచ్చి చెప్పావు. మనందరం కలిసి ఈ రోజు నుండి ఒకే దగ్గర ఉండాలి రాత్రి సమయంలో మాత్రం. అవునవును, ఇప్పటి నుంచి మనందరం ఒకే దగ్గర ఉండాలి. మనం సీత దగ్గరికి వెళ్ళొద్దాం పదా. సీత, మేము ఒక ముఖ్యమైన విషయం గురించి మీ దగ్గరికి వచ్చాము. అదేంటంటే మీకు కూడా తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే మన గ్రామంలో రాత్రి సమయం అవ్వగానే వింతైన శబ్దాలు వినిపిస్తున్నాయి కదా. బయటకు వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా బయటకు వెళ్ళలేకపోతున్నారు. దానివల్ల మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాము. ఇప్పటి నుండి మన ముగ్గురం ఇక్కడే నిద్రించి ఇక్కడే ఉంటూ అందరం ఒకే దగ్గర ఉండాలనుకుంటున్నాము. అవును, నాకు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం శబ్దాలు అవి? ఎవరైనా గుర్తించారా లేదా? నాకు మాత్రం చాలా భయంగా ఉంది. అందుకనే నేను ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. దీని గురించి మనం తప్పకుండా ఏదో ఒక పరిష్కారాన్ని చూడాలి. ఎందుకంటే ఇలాగే ఉంటే మన గ్రామం మనం ఏమైపోతామో అని చాలా భయంగా ఉంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, రాత్రి సమయంలో మనం ఎవ్వరం బయటికి వెళ్ళకూడదు. ఇక్కడే నిద్రించి ఇక్కడే ఉండాలి. ఎందుకనంటే ఆ దయ్యం మనల్ని చంపేస్తుంది. అందుకని అవునవును, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనం ముగ్గురం ఎటు వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకూడదు. మనం రాత్రి సమయంలో మాత్రం అస్సలు బయటికి వెళ్ళకూడదు. మనం ఇక్కడే పడుకుంటూ ఇక్కడే ఒకటిగా ఉందాం. అయినా ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా, నాకు నిద్ర వస్తుంది. పడుకుందాం పదండి ఇక. అలా సీత వాళ్ళ ఇంట్లో ఆ ముగ్గురు కలిసి నిద్రిస్తారు. అంతలోనే బామ్మకి ఏదో శబ్దం వినిపించి నిద్రలేస్తుంది. ఏదో శబ్దం వినిపించింది. ఏంటై ఉంటుంది ఇంతకీ అది? నాకు చాలా భయం వేస్తుంది. జానకిని మరియు సీతని లేపాలా వద్దా, లేదా బయటికి వెళ్ళి చూడాలా? ఏదైనా ఉందేమో. సర్లే, ఏదైతే అదైంది. బయటకు వెళ్ళి చూస్తాను, బయట ఏదైనా ఉందేమో. సరే, వెళ్ళి చూసొస్తాం. అప్పుడు ఆ బామ్మ రాత్రి సమయంలో బయటకు వెళ్ళి చూస్తుంది.
ఎవరక్కడ? మర్యాదగా మీరే బయటికి వస్తారా లేదా నన్ను రమ్మంటారా? నా గురించి మీకు తెలియదు ఇంకా. మీరు వస్తే సరే, లేదంటే నా ప్రతాపం చూస్తారు. ఎందుకంటే ప్రతిరోజు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటది? మీరు ఎవరు ఇంతకీ? మర్యాదగా వస్తే బాగుంటుంది. మళ్ళీ శబ్దాలు చేస్తున్నారు. ఎవరది అక్కడ? చెప్పండి. నేను దయ్యాన్ని. నేను ఈ గ్రామంలో సంచరిస్తూ ఉంటాను. గత 5 సంవత్సరాలుగా నేను ఈ గ్రామంలో తిరుగుతూ ఉన్నాను. నన్ను చూసి ఊరంతా భయపడతారు. కానీ నువ్వు మాత్రం అంత ధైర్యంగా నన్ను పిలుస్తున్నావు. దీనికి కారణం ఏంటి? నేనంటే నీకు భయం లేదా? చెప్పు. మర్యాదగా చెప్తావా లేదా నేను చంపేయమంటావా? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చి నన్ను పిలిచావు? అప్పుడు ఆ బామ్మ తన దగ్గర ఉన్న చీపురుతో ఆ దయ్యాన్ని కొడుతుంది. నువ్వు ఎవరో కానీ నన్ను ముట్టుకొని నా శాపం నుండి విముక్తి చేశావు. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటితో నా శాపం విముక్తి అయింది. నువ్వు ఎవరో కానీ చాలా మంచి పని చేశావు. నేను ఎప్పటి నుండో ఈ శాపగ్రస్తురాలై ఉన్నాను. ఈ రోజున నా శాపం విముక్తి అయింది. నీకు ఏం కావాలో చెప్పు. ఈ సంతోషంలో నేను ఏదైనా సరే నీ కోరిక నెరవేరుస్తాను. నాకంటూ కోరికలు ఏమీ లేవు, కానీ ఒక్కటి మాత్రం అడుగుతాను. ఎందుకంటే నువ్వు ఈ గ్రామం విడిచిపెట్టి వెళ్ళాలి. ఎందుకంటే ఈ గ్రామంలోని ప్రజలందరూ చాలా భయంతో బతుకుతున్నారు. ఎందుకంటే రాత్రి వేళ భయంకరమైన శబ్దాలు రావడం వల్ల ఈ గ్రామంలోని ప్రజలు ఎవరు కూడా బయటికి రావట్లేదు. దానితో అందరూ చాలా భయానికి గురవుతున్నారు. నాది మాత్రం ఒక్క కోరిక. నువ్వు దయచేసి ఈ గ్రామం విడిచిపెట్టి వెళ్ళాలన్నది నా యొక్క కోరిక. అది నెరవేరుస్తావనుకుంటున్నాను. ఓ శాంతేనా, నేను నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. ఎందుకంటే నా శాపం విముక్తి అయింది కదా. ఇక నేను ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అప్పుడు ఆ దయ్యం మాయమై ఆ గ్రామం నుండి వెళ్ళిపోతుంది. దానితో ఆ బామ్మ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో నిద్రిస్తూ ఉంటుంది. సీత, నేను మీకు ఒకటి చెప్పాలి, కానీ మీరు నమ్ముతారో లేదో అది మీ ఇష్టం. ఎందుకంటే నిన్న రాత్రి మనం నిద్రిస్తున్న సమయంలో నాకు చాలా భయంకరమైన శబ్దాలు వినిపించాయి. దానితో నేను లేచి బయటికి వెళ్ళాను. అక్కడ దయ్యం ప్రత్యక్షమైంది. నేను తనను ముట్టుకోగానే తన శాపం విముక్తి అయి మన గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అవునా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మీదట ఆ దయ్యం మనల్ని ఏమన్నదన్నమాట. రాత్రి వేళల్లో హాయిగా బయట తిరగవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు చాలా భయపడుకుంటూ బయటకు వెళ్ళలేదు కదా. ఇక నుండి మనకు ఆ సమస్య ఉండదు. మనం రాత్రి సమయంలో కూడా హాయిగా తిరగవచ్చు. అప్పటి నుండి ఆ గ్రామస్తులు ఎవరి పని వారు చూసుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ నొక్కండి.